ఆయన లోకంలో జీవించిన లోకం ఆయనకు అంటలేదు. అదవుతున్నా ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చి ఈ లోకంలో సంచరించిన, ఈ లోక ప్రజలతో సంచరించిన, ఆయనకు లోకం అంటకుండా జీవించాలంటే ఆయన చుట్టూ వాక్య కంచె ఉందంట, పరిశుద్ధ ఆత్మ కాపుదల ఉందంట. ఈరోజు సంగమ, నీ పక్కన ఎటువంటి మనుషులు జీవిస్తున్నా, నీ ఇంటి చుట్టుపక్కల కానీ, నీ చుట్టుపక్కల కానీ, నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో కానీ, ఉద్యోగం చేస్తున్న ప్రాంతంలో కానీ, వ్యాపారం చేస్తున్న ప్రాంతంలో కానీ, చదువుకున్న దగ్గర, ప్రయాణం చేసే దగ్గర, ఎక్కడైనా సరే ఎటువంటి ప్రజల మధ్యలో, ఎటువంటి హానికరమైన, పాపకరమైన, దోషకరమైన మనుషుల మధ్యలో నువ్వు జీవించినా అది నీకు అంటకుండా ఉండాలి అని అంటే నీ చుట్టూ వాక్య కంచె ఉండాలి. వాక్య కంచె నీ చుట్టూ ఉంటే పాపం నిన్ను అంటదో, పాపము చేయాలని కోరిక నీకు పుట్టదంట, పాపము చూసిన దూరంగా పారిపోతావు. ఇంకో మాట చెప్పాలంటే పాపాన్ని చూసిన ప్రతిసారి దేవుని మాటే గుర్తుకొస్తుంట. వ్యభిచరించొద్దు, దొంగలించొద్దు, పొరుగువాని ఆశించొద్దు, అబద్ధ సాక్ష్యములు పలకొద్దు, ఈ ఆజ్ఞలన్నీ గుర్తుకొస్తాయంట. అదే వాక్య కంచె తొలగిపోయినాడికి ఏముంటది? ఏం గుర్తుకురావు, ఏం గుర్తురావు. ఒకటే గుర్తుకొస్తాయి, సావునే సావు. స్టీఫెన్ అని అలాగే చెప్పుకుంటాడు, ఏం కాదు. ఒక్క ఆదివారం మానేసినంత మాత్రాన పెద్ద నష్టం ఏం కాదు. ఏదో స్టీఫెన్ అనేదో భయపెట్టని చెప్తున్నాడు కానీ ఏం కాదు. ఇది చెప్పింది ఎవరంట? నువ్వు ఏమీ కాదు అని అనుకున్నావంటే నీ చుట్టూ కంచె తొలగిపోయిందనే సంగతి మర్చిపోవద్దు. నువ్వు డేంజర్లో ఉన్నావనే సంగతి అస్సలు మర్చిపోవద్దు. నేను చెప్పిన మాట అర్థమైందా? నీకు అవిశ్వాసాన్ని, వాక్యం ఎడల నీకు అవిశ్వాసాన్ని కలగజేయటానికే దేవుని యొక్క వాక్యాన్ని వాడు ఏం చేస్తాడంటే వక్రీకరిస్తున్నాడంట. దేవుడేమో చస్తావు అని చెప్తే అపవాది గారు ఏం చెప్తున్నాడు? సావవు, నీకేమీ కాదు, నీకేమి కాదు. ఈరోజు సంగమా, నీ పరిస్థితి నా పరిస్థితి అలా ఉన్న ఒకసారి ఆలోచించుకోండి. నీకు అవిశ్వాసాన్ని కలగజేస్తాను దేవుని పైన. నేను మళ్ళీ చెప్తున్నా, అపవాది నిన్ను ఏదైనా చెయ్యాలి అని అంటే, అపవాది నీ మీద ఏదైనా చెయ్యాలి అంటే, ఒక రోగాన్ని కలగజేయాలన్నా, ఒక వ్యాధిని కలగజేయాలన్నా, ఒక బాధను కలగజేయాలన్నా, ఒక అప్పుని కలగజేయాలన్నా, ఒక సమస్యను నీ మీద జీవితంలో తీసుకురావాలన్నా, లేదంటే మరణాన్ని కలగజేయాలన్నా, మొదటిగా వాడు వాక్యం పట్ల నీకున్న విశ్వాసాన్ని చెదరగొట్టాలి. నీకు అవిశ్వాసాన్ని వాడు తీసుకొచ్చిన తర్వాతే, వాక్యం పట్ల నీకున్న నమ్మకాన్ని పోగొట్టి నీకు అవిశ్వాసాన్ని కలగజేసిన తర్వాతే వాడు తన దాడిని కొనసాగిస్తాడు. వాడు ఎలాగ అవిశ్వాసాన్ని కలగజేస్తాడు? వాడు వాక్యం పట్ల మనకి ఎలాగ అవిశ్వాసాన్ని కలగజేస్తాడు అని అంటే ఏమీ కాదు. ఏంటంట?